ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను ఆశీర్వదించండి సార్. ఏమని ఆశీర్వదించాలి? ఏమని ఆశీర్వదించాలి? అక్క, అది కాదు తమ్ముడు, ఇలా కాళ్ల మీద పడే వీళ్ళన్నా మన రూప గొంతు కోసాడు. మా అన్నయ్య వదిన గొంతు కోయడం ఏంటి? అన్నయ్య అసలు ఏమైంది వదినా? అన్నయ్య ఇంట్లో లేడా? ఇంట్లోనే కాదు, అసలు కలిసే లేరు. వీళ్ళేం మాట్లాడుతున్నారు వదినా? రేయ్, నువ్వు మా రూపని వదిన అని పిలవకు. మీ అన్నయ్యే మా రూపని వద్దనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? మీ అన్నయ్య చేసిన పాపానికి మా రూప రోజు చస్తూ బ్రతుకుతోంది. ఇంకా చంపకండి. ఏ తల్లి కన్నబిడ్డో కాని మా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండాలరయ్యా. ఒరే రాజు, మన బంటిని కాపాడిన తల్లి ఎవరో కాని మన ఇంటికి తీసుకురావాల్సింది. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మోహన్ నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. ఒకప్పుడు బంటిని చంపేయమని చెప్పిన అమ్మాయి గారే ఇప్పుడు బంటిని కాపాడారు. ఇప్పుడు కాపాడినందుకు సంతోషం, అప్పుడు చంపాలి అన్నందుకు కోపం. ఎలా తీసుకురాగలనమ్మా? ఇప్పుడు తీసుకురాకపోతే ఏటే ముచ్చేలా? మన బంటి పూర్తిగా కోలుకున్న తర్వాత మన బంటినే తీసుకొస్తాడు. ఏరా అయ్యా? అవునానమ్మా, నేనే తీసుకొస్తాను. బంటి పద, రెస్ట్ తీసుకుందు గాని. నేను తీసుకెళ్తాను రాజు. రా బంటి. నా మనవడి మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో కాని వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి. బావా, ఇదంతా దీపక్ ఏమైనా చేసి ఉంటాడా? దీపక్ ఏం అవసరం ఉంటుంది? అన్నయ్య చేతిలో దెబ్బతిన్నా ఆ జీవన్ గాని గౌతమ్ గాని చేసుంటారేమో. ఎవడు చేసుంటాడో తెలిస్తే మాత్రం వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలీదు. నా బిడ్డ జోలికొచ్చినా ఏ ఒక్కరిని విడిచిపెట్టను. ఏంటి తమ్ముడు ఇది? వాడిష్టం వచ్చినట్టు మాట్లాడాడు, నువ్వలా చూస్తూ ఉండిపోయావు. వాడు మనింటికొచ్చి నీ ముందే ఎలా మాట్లాడి వెళ్ళాడో చూడు తమ్ముడు. చూసావా సుమా? కన్న తల్లిదండ్రులైన మీరుండగా మీ ముందే వాళ్ళ పెళ్లి చేస్తానని ఎలా మాట్లాడి వెళ్తున్నాడో చూసారా? చూసావా రూపా, వాడు మీ నాన్నకిచ్చిన విలువ? పింకీ, పద వెళ్దాం. రూపా, మమ్మీ, వాళ్ళు కలవడానికి లేదు, వీళ్ళు కలవడానికి లేదు. అందుకే కదా మనం ఇక్కడుంది. పొద్దుననగా వెళ్ళాడు, చీకటి పడుతున్నది, ఇంకా రాలేదు. ఏటయ్యుంటది? తాతయ్య, నాన్న ఎక్కడికి వెళ్ళారు తాతయ్య? ఏదో పని మీద బయటికి వెళ్ళాడు రయ్యా, వచ్చేస్తాడు. ఇప్పుడు నీకు ఎలాగున్నది రయ్యా? కొంచెం నొప్పిగా ఉంది తాతయ్య, కాకపోతే స్కూల్ మిస్ అవుతుంది.
పర్వాలేదులేరా అయ్యా, ఒక్కరోజేగా. అడిగో మీ నాన్న వచ్చేసాడు. నాన్నా ఎలా ఉంది బంటి? కొంచెం నొప్పిగా ఉంది నాన్న. ఒరే నాయన, ఏటైనాదిరా? నువ్వు అలాగా కంగారుగా వెళ్ళిపోతే మేమేమనుకోవాలి? బంటి, నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను తీసుకెళ్తాను రాజు. రా బంటి. రోహిణి, మేం కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. సరే రాజు. అక్కడే నిలబడ్డావేంట్రా? లోపలికి రా. ఒరే గోపి, నువ్వెప్పుడు వచ్చావురా? అయినా చెప్పా పెట్టకుండా వచ్చేవిటి? ఏటైనదిరా? ఏం నాన్న, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన గోపిని ఇలా నుంచోబెట్టే మాట్లాడతారా? అయ్యో, మేమేదో ధ్యాసలో ఉండి మాట్లాడుతున్నాం. రా 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 గోపి, కూసు. ఏటైనదిరా అంత దిగాలుగున్నావు? బాధపడకు పింకీ. బాధపడకేం చేయమంటావు అక్క? పెదనాన్న మాట ఇవ్వడం వలనే కదా నేను గోపి ఇంతకాలం వెయిట్ చేశాం. నా కోసమే కదా గోపి ఇన్నేళ్ళు కష్టపడి చదివి మంచి పొజిషన్తో తిరిగొచ్చాడు. తీరా ఇంటికి వచ్చాక అలా మెడబట్టి గెంటాడు వెంటక్క. దీపక్ బావ గెంటేస్తుంటే నాన్న కానీ పెదనాన్న కానీ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అలా అని మీ ఇద్దరి పెళ్లి చేయడం కుదరదని కూడా వాళ్ళు చెప్పలేదు కదా పింకీ. పెదనాన్న చెప్పలేదు, కానీ అత్తయ్య చెప్తుంటే సైలెంట్గా ఉన్నారు కదక్క. దాని అర్థం ఏంటక్క? నాన్న సైలెంట్గా ఉన్నారంటే పెళ్లి జరిపించరు అని ఎందుకు అనుకోవాలి? పెళ్లి ఎలా జరిపించాలని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.